ఈరోజు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డి గ్రామానికి మల్లారెడ్డిపల్లికి రావడం జరిగింది. ఎందుకంటే రజక జాతి బిడ్డ తన పని తను చేసుకుంటూ ఉంటున్నటువంటి ఒక వ్యక్తి తన బాల్య స్నేహితుడైనటువంటి బైకాని రాములు గారికి 2023లో ₹1,00,000 అప్పు ఇవ్వడం జరిగింది. ఏదో అవసరం ఉందంటే ₹1,00,000 అప్పు ఇవ్వడం జరిగింది. ₹1,00,000 అప్పును 2023 నుంచి తరచుగా అడుక్కుంటూ వస్తున్నాడు. ఇబ్బందిగా ఉంది, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవ్వాలని పదే అడిగినప్పుడు నీ సంగతి చూస్తా, నేను చంపుతానని బెదిరియడము, నన్నే పైసలు అడిగేటంత మొగోడివి అయినవని చెప్పేసి అది చేయడము, అడిగి నిన్ను చంపేస్తానని బెదిరించడం జరిగింది. కానీ ఈరోజు రజక జాతి తరఫున, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రజక సమాజం తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తి కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ ముడ్డి కింద బట్టలు ఉతికింది కూడా ఒక రజకుడే. మీకు పుట్టిన కానుంచి చనిపోయినంత వరకు సేవ చేసేటటువంటి వాడు ఒక రజకుడే. కానీ రజకుల మీద దాడి చేయడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఇది కులాల మధ్యలో పంచాది కాదు, పార్టీల మధ్యలో పంచాదులు కావివి. కేవలం డబ్బు తీసుకొని అడిగినందుకు దాదాగిరి చేసి గుండాగిరి చేయడం, రజకుల మీద దాడి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే మలినమైనటువంటి బట్టలను బండకేసి ఉతికి ఏ విధంగా తెల్లగా చేస్తామో, మా మీద దాడి చేయాలని చూసినా, మమ్మల్ని కించపరిచేటట్టు చేయాలనుకున్నా కూడా బండకేసి ఉతుకుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు జరిగిన సంఘటనలు ఒక ఎత్తు అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకుల మీద తరచుగా అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించాల్సినంత అవసరం ఉంది. రజకుల మీద దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఒకటే విషయం, రజకుల మీద దాడులు జరగకూడదన్నా, రజకుల ఆత్మ గౌరవంతో బతకాలన్నా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణలో రజకుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు బీసీల విషయానికి వస్తే, బీసీలు రాజ్యాధికారం వైపు కదా మనం ఆలోచిస్తూ ఉన్నాం. మన ఒక బీసీని కొట్టినప్పుడు రాజ్యాధికారం ఏ విధంగా వస్తుందో బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ఈరోజు రజకుడు అనేటోడు బీసీ కాడా? ఈ రజకులు చేసిన సేవ ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. ఇది మంచి పద్ధతి కాదు. బైకాని రాములు గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి. ఇది కులాలకు అంటిపెట్టినారు. ఈ రజకుల మధ్యలోనో ఒకటే విషయం, కులాల మధ్యలో జరిగేటటువంటి పంచాయతీ కాదు. మళ్ళీ చెప్తున్నా, తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రజకుల మీద దాడి జరుగుతానో, రజకులను ఏమంటానో ఎవరు లేరు, వాళ్ళ వెనకాల వాళ్ళ సంఘం లేదని నిన్న వాళ్ళ సంఘం యాదవ్ సంఘంతో ప్రెస్ మీట్ పెట్టేయడం జరిగింది. ఈరోజు తీసుకున్న అప్పు కుల సంఘాలకు ఏం సంబంధం ఉంటుందంటే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. తీసుకున్న డబ్బులకు కులాలకు పంచాయతీ లేదు. ఈడ తీసుకున్న డబ్బులు తిరిగి అయినందుకే తిరగబడి వాళ్ళ కుల సంఘాల నాయకులతోటి మీటింగ్ పెట్టించారు. అంటే మా కుల సంఘాలు లేవనుకుంటున్నారేంటి? కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, బైకాని రాములు గారు మీరు ఇప్పటికైనా, బైకాని రాములు కావచ్చు, ఇంకా వేరే కులాల వరకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రజకుల జోలికి వచ్చినా, రజకులను కించపరిచేటట్టు మాట్లాడినా, రజకుల మీద దాడి చేస్తామంటే తప్పకుండా మిమ్మల్ని బండకేసి ఉతుకుతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో రజకులను దాడులు జరగకుండా ఆపాలన్నా కూడా తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాల్సినంత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం, రజక సోదరులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన మీద దాడి జరిగినప్పుడే దాన్ని ప్రతిఘటించాల్సినంత అవసరం ఉంది. దాడిని మనం తిప్పికొట్టాల్సినంత అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రజక సోదరునికి నేను తెలియజేసుకుంటా ఉన్నా, మీద అధైర్యపడకండి. ఎక్కడ మీ మీద దాడి జరుగుతుందో, ఎక్కడ మీ మీద దాడి జరిగి వేరే విధంగా మాట్లాడినా కూడా మీరు తప్పకుండా స్పందించి ధైర్యంగా ముందుకెళ్ళండి. మీ వెనకాల అఖిల భారత రజక సంఘం జెండా ఉంది. మీ అన్న, మీ తమ్ముడు, మీ
ఇంటి పెద్ద కొడుకు మొగ్గా అనిల్ కుమార్ రాజుకి ఎప్పుడు మీ ఎంబడి ఉంటాడు. ప్రతి రజకుడు ధైర్యంగా మీరు ముందుకెళ్ళాలి. ప్రతి దాడిని మీరు ప్రతిఘటించాల్సినంత అవసరం ఉంది. రజక బిడ్డలు, ఆడబిడ్డలు కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, గ్రామ